మంత్రి చెల్లిబోయిన వేణు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిపాలన అని వారు ఏదైతే కాంక్షించారో ఆ దశగా గడచిన 4 సంవత్సరాల 8 మాసాల కాలం పరిపాలన సాగింది. రాజకీయ వ్యవస్థ పట్ల ఈ దేశ పౌరుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకి విపరీతమైనటువంటి నమ్మకం, గౌరవం, అభిమానం, ప్రేమ, పట్టుదల ఇవన్నీ పెరిగాయి. కారణం రాజ్యాంగబద్ధంగా పాలన సాగినప్పుడు పౌరులందరూ కూడా సంతోషంగా ఉంటారు, వారి యొక్క అభిమానాన్ని చాటుతారు. అందుకే కదా 5 సంవత్సరాలకు ఒక మారు ఎన్నికలు ఈ దేశంలో జరగాలని నాడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారు. అనేక వ్యవస్థల్ని వారు రూపకల్పన చేశారు. న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, దానితో పాటు లెజిస్లేటరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే అధికార వ్యవస్థ, దానిని ప్రశ్నించడానికి 4వ వ్యవస్థే ఈ మీడియా వ్యవస్థ. ఈ 4 వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మారు రాజ్యాంగ రచనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 73 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం ఈ దేశంలో అసమానతలు కానీ, సంపన్నులే అతి సంపన్నులుగా మారే పరిస్థితులు కానీ, సంపన్నులే అతి సంపన్నులుగా మారే పరిస్థితులు కానీ, పేదరికంలో ఉన్నవారు మరింత పేదలుగా జీవనం గడిపేటువంటి ఒక దుస్థితి కానీ గమనించినటువంటి మొట్టమొదటి నాయకుడు నాడు రాజశేఖర్ రెడ్డి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి. తాను ఒక సుదీర్ఘ పాదయాత్ర, తపస్సు మాదిరిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం 3648 కిలోమీటర్లు ఎండ, వాన, రాయి, రప్ప, దుమ్మి, ధూళి ఇవేమీ కానరాలేదు. ప్రజల కష్టాలే తన కళ్ళకు కనపడ్డాయి. ఆ కష్టాల పరిష్కారాలు తన మనసులో వచ్చినటువంటి ఆలోచనల ద్వారా, కేవలం 9 నవరత్నాలు ప్రకటన ద్వారా 9 అంశాలను స్పృశించారు. వాటిని ఈ దేశ పౌరులు అనేక మతాలు నమ్ముతారు, బైబిల్గా, ఖురాన్గా, లేకపోతే భగవద్గీతగా, హిందువులు భగవద్గీతగా. ఆ మాదిరిగా నమ్మాడు ఆయన. ఇవి అన్నీ కలిస్తేనే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని నమ్మి పరిపాలించాడు. ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. సంస్కర్తలు పుట్టారు. సంస్కర్తల ఆలోచనల్ని వారు పుస్తక నిక్షిప్తం చేశారు. అందులో ప్రథముడు మహాత్మా జ్యోతిరావు పూలే. స్త్రీలకు విద్య కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ నిమ్న జాతులైతే ఉన్నాయో, ఈ సమాజం చేత చిన్నగా చూడబడుతున్నటువంటి జాతులకు, వారికి విద్య అనేటువంటి ఆయుధం అందిస్తే వారందరితో పాటు సమానంగా జీవించగలరని నాడు ఒక సందేశం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అది అందిందా? లేదు కదా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే మా పిల్లలకు చదువు రాదని, లేదా మా పిల్లలు విజ్ఞానవంతులు కారని సామాన్యుడు, సంపన్నుడు నమ్మాడు. సంపన్నుడు కార్పొరేట్ విద్య కోసం తహతాలాడాడు, పరుగులు తీశాడు. తనకున్నటువంటి ఆస్తులను కుదవపెట్టాడా, అమ్మాడా? విద్యను అందించడం ద్వారా విదేశాల్లో, ఈ దేశంలో 10-15 వేలు సంపాదించేవాడు 1,10 లక్షలు సంపాదించే స్థితికి చేరాడు. సామాన్యుడికి కూడా కోరిక ఉంది, పేదవాడికి కూడా కోరిక ఉంది, పేద తల్లిదండ్రులకు కోరిక ఉంది, కానీ తీరలేదు.
ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టే వరకు ఈ రాష్ట్రంలో ఏ బీసీ బిడ్డ ఇంజనీర్ కాలేకపోయాడు. ఏ బీసీ బిడ్డ డాక్టర్ చదవాలని ఆలోచన చేయలేకపోయాడు. కారణం పేదరికం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ తెచ్చాడు. ఆరోగ్యశ్రీ అంటే పేదరికానికి వైద్యం చేయాలనుకున్నాడు నాడు తండ్రి. మొదలుపెట్టినటువంటి దాన్ని కొనసాగించుతూ ఇవాళ 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడమే కాకుండా పేదరికానికి చికిత్స విద్య, పేదరికానికి చికిత్స విద్య, పేదరికానికి చికిత్స విద్య అంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ అనర్గళంగా తాను ఇంగ్లీష్లో మాట్లాడాలని తప్పించాడు. ఇంగ్లీష్ విద్యను అందించాలని తీవ్రమైనటువంటి ఆలోచన చేశాడు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఒక దుర్మార్గం.